హాయ్ ఫ్రెండ్స్, మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌నే డైజెస్టివ్ ఇష్యూస్ అంటాము. ఈ డైజెస్టివ్ ఇష్యూస్‌లో మెయిన్‌గా స్టమక్ అనేది ఎఫెక్ట్ అయిద్ది. స్టమక్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతది అంటే మనకి డిస్కంఫర్ట్, పెయిన్ అనేది ప్రొడ్యూస్ అవుతది. ఎప్పుడు ఇన్ ది డైజెషన్ ప్రాసెస్. డైజెషన్ ప్రాసెస్‌లో మనకి డిస్కంఫర్ట్ ప్రొడ్యూస్ అవ్వడం వలన మనకి నంబర్ ఆఫ్ సింప్టమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అవేంటంటే లాస్ ఆఫ్ అపెటైట్, ఆకలి కోల్పోవడము, స్వాలో ఇన్ బెల్లీ, నాజియా, వామిటింగ్, బర్నింగ్ ఇన్ ది హార్ట్, అబ్డామినల్ పెయిన్, ఇండైజెషన్, ఇలా నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇలాంటి నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఈ గ్యాస్ట్రైటిస్లో ఎలాంటి కండిషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతవి, కాజెస్, ట్రీట్మెంట్ అనేవి ఏ బేస్ మీద తీసుకోవాలి, టెంపరరీనా పర్మనెంటా, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఇది ప్రాపర్గా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి మనం రెక్టిఫై చేయగలము అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము.